రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమనగుల్ మండలం రామ్నుంతల సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు జేసీబీ సాయంతో కారులో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను చాలా కష్టతరంగా బయటికి తీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి వారు, అంటే కారు ఈ వేగానికి నుజ్జు కావడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కారులోనే ఇరుక్కుపోయి అక్కడిదక్కడే మృతి చెందారు. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకొని నుజ్జులో అయినటువంటి కారులో ఇరుక్కున్న ముగ్గురు మృతదేహాలను చాలా కష్టతరంగా జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఈ జాతీయ రహదారిపై దీనికి అతివేగమే కారణం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్నటువంటి కారును శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారు వేగంగా ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులు ఎవరనే విషయం ఇంకా, అంటే మృతదేహాలను ఇంకా కొంత వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ కారులో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. పూర్తిగా వాళ్ళ ఐడి కార్డులు కానీ అవి కానీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆరా తీసిన తర్వాత వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, తర్వాత ఈ ఎప్పుడు అక్కడికి శ్రీశైలం వైపు వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ ఎక్కడ అనే విషయం కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడం ఇక్కడ స్థానికులంతా కూడా కలిసివేసింది. ఘోరంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం, తర్వాత వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జు కావడం, పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చూసిన వారంతా కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి, అంటే ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా ఆమన్గల్ మండలం రామ్నుంతల గేట్ సమీపంలో సమీపంలో జరిగింది. దీనికి అంతటి కూడా అతివేగమే కారణం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇంత ఘోరమైన ప్రమాదం, ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, ఈ తెల్లవారుజాము జరగడము నిజంగా కూడా బాధాకరం అని చెప్పవచ్చు. ఈ మృతులు ఎవరనే విషయం వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారం పోలీసులు సేకరిస్తా ఉన్నారు. పోలీసులు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ డీటెయిల్స్, తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ చారి.